హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. అలాగే గురుగారితో మాట్లాడాలి, గురుగారిని కలవాలి అనుకునేవారు కూడా మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. అలాగే నేను నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052246299. ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, లేదండి, మామూలుగా తెలుసుకుందామని. ఓకే, మీ పేరు చెప్పండి అమ్మా. మంజుల. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అండి కరీంనగర్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి మంజుల గారు. చెప్పమ్మా. ఓకే, నమస్కారం గురుగారు. నమస్తే. నా గురించే చెప్తారా? నీ గురించి ఏం కావాలి? దేని గురించి? మీ ఆయన పేరేంటి? పెళ్ళైందా? అయింది, ఇద్దరు పాప బాబు. మీ ఆయన పేరేంటి? గోపాలరావు. కుటుంబ చికాకులు బాగున్నాయి, అవునా? అవును గురుగారు. ఇద్దరు బాగా గొడవలు పడుతున్నారా? గొడవలని ఏం లేదు కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, డబ్బులు కూడా, అవునా? అవును గురుగారు. శనికి చేయించమ్మా. ఓకే గురుగారు. శనికి హోమం ఒకసారి చేయించుకో. ఆరోగ్యమైన ఏదైనా బాగుందా? అదే, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ ఆయన కూడా బాగాలేదు కొద్దిగా హెల్త్ పరంగా, కాబట్టి శనికి చేయించు, చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/07/1978. ఓకే, సమయం చెప్పండి. సమయము సాయంత్రము 5:30 to 6 అండి. ఓకే, బాబు పేరేంటండి? బాబు పేరు శ్రీధర్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఎల్బీ నగర్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? మా అబ్బాయి బిజినెస్ చేస్తాడండి, రియల్ ఎస్టేట్ బిజినెస్. సంపాదిస్తాడు కానీ ఒక రూపాయి కూడా నిలబడదు, అవునా? ఒక్క రూపాయి లేదు, మేనేజ్ కూడా కాలేదు ఇంకా. కానీ సంపాదిస్తాడు బానే. కాల సర్పదోషం ఉంది సార్. చేయించినాం సార్, ఇంతవరకు 2 సార్లు చేయించినాము. ఏం చేయించావు? కాల సర్పదోషానికి అది యాగం చేయించాలని చేశాను అండి. నేను రోజు చెప్తాను, చేయించామండి. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటా, హోమాలు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, గుళ్ళకు తిరిగినా కాల సర్పదోషం పోదు స్వామి. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి చేయాలి. కలిపి చేయాలా? చేస్తే వెంటనే ఫలితం కనపడుతుంది. ఓకేనా? రేపు 14వ తారీఖు ఉంది, హైదరాబాద్లో చేస్తున్నాం. అపాయింట్మెంట్ మరి కాల్ చేసి దాని వివరాలు చెప్తారు, కావాలంటే వచ్చి కూర్చొని చేసుకోండి. ఓకేనా? అలాగే గురుగారు చేయించేటువంటి శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం గురించి కానీ, అలాగే నాగ ప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి గురించి కానీ మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మీ గోత్రనామాలను కూడా నమోదు చేసుకోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా మన పీఠంలో రేపే కదా గురుగారు మరి చేయించే హోమాలు కానీ, నాగప్రతిష్ఠ కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గురుగారు? మరి నమోదు చేసుకోవాలి అనుకునేవారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారికి సమయం ఉందంటారా? ఉందమ్మా, తప్పనిసరిగా రేపు ఉదయం లోపల చెప్పాలి ఎవరైనా సరే. ఎందుకంటే రేపు 14వ తారీఖునే ఆదివారం ముహూర్తం పెట్టాం. అట్లాగే 21వ తారీఖు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటాం. ఆ రోజున కూడా ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించాం. కొంతమంది అడుగుతున్నారు,
మరి ఎట్లా ఉంటుందని ఆలోచిస్తూ ఉన్నాం. ఆషాఢ పౌర్ణమి కూడా ఈ కార్యక్రమం, అట్లాగే శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలతో పాటు ఆశేషబల పూజ, నాగప్రతిష్ఠ. కూకట్పల్లి ఫేస్ 4లో గణేష్ టెంపుల్ ఉందమ్మా, ఆ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అమ్మా. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1981 3వ నెల 8వ తేదీ. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సమయం చెప్పండి అమ్మా. సమయం తెల్లవారుజామున 5 నుంచి 6 లోపమ్మా. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, ఎవరిది ఈ జాతకం? మా వారిది గురుగారు. మీ వారి ఆయన పేరేంటి? రంగస్వామి గురుగారు. ఏంటి సమస్య? డబ్బులకు బాగా ఇబ్బంది పడుతున్నారా? అవును గురుగారు. ఇంకేంటి చెప్పు, సమస్య దేని గురించి అడుగుతున్నావు? ఏం లేదు గురుగారు, అదే కొంచెం ఇబ్బందిగా ఉన్నాం కదా, భవిష్యత్తు వచ్చింది అని. కొద్దిగా శని బాగాలేడమ్మా, ఒక 2 ఏళ్ల నుంచి పరిస్థితి బాగాలేదు, అవునా? అవును గురుగారు. శనికి చేయించండి. సరే గురుగారు. శనికి హోమం చేస్తే డబ్బుల పరంగా ఇబ్బందులు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు రావు. ఓకేనా? చేసే వృత్తికి ఎదురు లేకుండా సాగుతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 18/10/1991. ఓకే, సమయం ఉదయం 9:30. ఓకే, పేరేంటమ్మా? వీరేంద్ర కుమార్. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విశాఖ డిస్ట్రిక్ట్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే, ఎవరిది ఈ జాతకం? మా ఆయన గారిదండి. ఓకే, గడిచిపోయిన 4 ఏళ్లలో బాగా పెద్ద మొత్తంలో నష్టపోయాడా లేదా 5 ఏళ్ల లోపల? లేదండి, మామూలుగా అలా అవుతుంది నాకు. అవుతుంది. గట్టిగా మాట్లాడు. పర్వాలేదు సార్, బాగానే ఉంది, కొంచెం అటు ఇటుగా ఉంది. ఫస్ట్ నువ్వు టీవీ సౌండ్ తగ్గిస్తే కరెక్ట్గా అర్థమవుతుంది నీకు. చెప్పు, సమస్య ఏంటి? సమస్య అంటే ఆయన రాజకీయాల పరంగా ట్రై చేస్తున్నారు, అది యోగం ఉందా లేదా అని. రాజకీయాల్లో పెద్ద యోగం కనపడట్లేదు. ఓకేనా? ఎక్కువ అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు వేస్ట్గా, పెద్ద కలిసి రాదు దాంట్లో. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అశోక్ కుమార్ మా అబ్బాయి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 6 8వ నెల 1994. 94. సమయం చెప్పండి. ఎన్ని గంటలు? శనివారం 9 గంటలకు అండి. పొద్దున సాయంత్రం ఉదయమే కదండి? ఉదయమేనండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. అబ్బాయికి ఇంకా చదువుకున్నాడు కానీ ఎంబీఏ చేశాడు కానీ జాబ్ రాలేదండి. ఇది కరెక్ట్ టైమా సుమారు చెప్తున్నావా? కరెక్ట్ టైం. రాసి పెట్టావా ఎక్కడన్నా పుట్టినప్పుడు? రాసి పెట్టింది. ఓకే, స్నేహితులు బాగున్నారా? దోస్తులు ఎక్కువ ఉన్నారా లేదా? దోస్తులు ఏమి లేరు సార్. లేరా? లేదు సార్. ఓకే, జాతకపరంగా కొంత నాగదోషం కనపడుతుంది. దాంతోపాటు శుక్రుడు నీచపడ్డాడు. శుక్రుడు నీచపడితే శుక్రుడు సకల భోగాలు అధిపతి శుక్రుడు. పైగా ఈయన జాతకంలో ధనాధిపతి అయ్యాడు శుక్రుడు. దానివల్ల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి నాగప్రతిష్ఠ చేయాలి. శుక్రగ్రహణ జపహోమాలు చేయడం, తర్వాత నాగప్రతిష్ఠ ఆశేషబల పూజ 2 చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఉద్యోగంలో స్థిరపడతాడు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 25/3/2009 సాయంత్రం 4:15 నిమిషాలకండి. 4. పాప పేరేంటమ్మా?
సహస్ర అండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుండి అండి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? బాగుంది గురువు గారు. మరి దేని గురించి కావాలి? చిన్నపిల్ల కదా. మా పాప జాతకం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకుందాము. జాతకం అంటే జాతకం బ్రహ్మాండంగా ఉంది, మంచిగా చదువుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? గురువు గారు ఈ అమ్మాయి పుట్టినా మీకు కలిసి రాలే? కలిసి వచ్చిందండి. చెప్తున్నాగా, అమ్మాయి పుట్టినా కలిసి వస్తుంది. చంద్రమంగళ యోగం ఉంది, ఆస్తులు బాగా కొంటారు రాబోయే రోజుల్లో. ఓకేనా? అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓకే గురువు గారు. అంటే ఒక దగ్గర అడిగితే నాగదోషం ఉందని చెప్పారు గురువు గారు. నాగదోషమా? ఉందమ్మా, నాగదోషం ఉంది. అదే అదే నాగదోషం అయితే ఉంది. అదే గురువు గారు. చేయించు ఒకసారి నాగప్రతిష్ఠ అమ్మా. దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చెప్పేసి. ఉంటుందిగా, ప్లస్తో పాటు మైనస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకరీత్యా నీకు కలిసి వచ్చిందా అని అడిగా, వచ్చింది అన్నావు, అవునా? అది ప్లస్. మరి మైనస్ రాదా? ఎప్పుడైనా సరే పిల్లల యొక్క అదృష్టాలు కానీ మైనస్ కానీ ప్లస్ కానీ తల్లిదండ్రుల మీద ఉంటుంది చిన్నతనంలో. అది యోగం, మంచి యోగం కావచ్చు, దుర్యోగం కావచ్చు. ఓకేనా? చేయించండి, చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 మేడం గారు. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. 1989. ఓకే, 5వ నెల 17వ తారీఖు. సమయం చెప్పండి. 89. సమయం చెప్పండి అమ్మా. 5వ సమయము 9:30 నుంచి 10 లోపల. రాత్రి అమ్మా? 9:30 నుంచి 10 లోపల మేడం గారు. ఉదయం. ఉదయమా? ఓకే, మీ పేరు? ఉదయం అండి. సరే, టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మా పేరు రత్నాలమ్మ. చెప్పమ్మా, చెప్పు. హలో, హలో. నువ్వు టీవీ ఆపితే నేను మాట్లాడతా. చెప్పింది నువ్వు టీవీ మ్యూట్లో పెడితే నేను మాట్లాడతా, అలా అయితే కాల్ కట్ చేయిస్తా. ఫస్ట్ మ్యూట్లో పెట్టు. హలో, మ్యూట్లో పెట్టావా? పెట్టానండి. ఇప్పుడు చెప్పు. వివాహం అయిన నుంచి మాకు ఏ కలిసి రాలేదండి. మీ ఆయన పేరేంటి? ఎర్రన్నాయుడు. ఎర్రన్నాయుడు. నీ పేరు? నా పేరు రత్నకుమారి. లవకుమారి. రత్నకుమారి. రత్నకుమారయ్య. ఓకే ఓకే. సరే, జాతకపరంగా కుజుడు ఉన్నాడు, జన్మలగ్నంలో కుజుడు, సప్తమంలో శని ఉన్నాడు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుందిలేమ్మా. మొన్నటిదాకా కాస్త టైం బాగాలేదు, ఇద్దరిది బాగాలేదు. నా లెక్క ప్రకారం ఇక్కడి నుంచి బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 హలో. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23 8వ నెల 1995. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 6:18. ఓకే, బాబు పేరు? అఖిలేష్. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఏలూరు నుంచి అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి చేసావా? మ్యారేజ్ గురించి అండి. దోషం కనపడుతుంది ఇక్కడ, అందుకని అడుగుతున్నా. అదేనండి. ఇంకేం చేస్తున్నాడు అబ్బాయి? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి. ఓకే, జాతకపరంగా లగ్న దోషం ఉంది, ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంది, అవునా? అవునండి. నెంబర్ 1 జాబ్ ఉంటుంది. కానీ ఈ లగ్న దోషం వల్ల పెళ్లి లేట్ అవుతూ ఉంటుంది. ఈ లగ్న దోషానికి కదలి వివాహం చేయాలి. దాంతోపాటు శుక్రుడికి రవికి జపహోమాలు చేయాలి. ఓకేనా? సరేనండి. ఈ రెండు చేస్తే పెళ్లి యోగం అనేది ముందుకు వస్తుంది. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో. నమస్తే. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తేదీ 7వ నెల 2003. సమయం? ఉదయం 9:05. ఓకే, బాబు పేరేంటమ్మా? పాప పేరు గాయత్రి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జైత్యాల నుండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే.
పాప గురించి తెలుసుకోవాలని విద్యాపరంగా కొంచెం ఆటంకాలు వస్తున్నాయి, ఎలా ఉంటది అంటే. అమ్మాయి పేరేంటన్నావు? గాయత్రి. గాయత్రి. గురుగారు గాయత్రి కదా? అవును సార్. శని బాగాలేడు. శని గాయత్రి అంటే గాగి గూగే ధనిష్ట. నక్షత్రం బాగాలేదు, నక్షత్ర గోచార ప్రకారం శని బాగలేడు. దానివల్ల మార్కులు పడిపోవడమో లేదు చదువులో బ్రేక్ రావడమో జరుగుతుంది. ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు ఆమె ఈసీఎం ఎంటర్ చేస్తుంది గురుగారు. బ్రేక్ ఏమైనా వచ్చిందా లేదా? గురుగారు చదువులో బ్రేక్ వచ్చిందా? సాగుతుంది కానీ నత్తనడకనే ఆగుతుంది గురుగారు. శనికి చేయించు, శనికి చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. అదండి మా హస్బెండ్ గారి గురించి అడుగుదాం అనేసి. సరే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 అండి. మ్మ్. 4 త్వరగా చెప్పాలి. 11వ నెల నుండి 28 తారీఖు. ఓకే, 28వ తారీఖు 11వ నెల. 11వ నెల. సమయం చెప్పండి. 9:40 ఉదయమా రాత్రి అమ్మా? ఉదయమే అండి. ఓకే, మీ వారి పేరు? శంకర్ సుధీర్. ఓకే, చెప్పమ్మా. గురుగారు గారు మాట్లాడండి. ఫస్ట్ నువ్వు టీవీ మ్యూట్ పెట్టమ్మా. హలో. మ్యూట్లో పెడితే మాట్లాడతా, లేదా కాల్ కట్ చేయిస్తా. లేదండి, నేను వేరేగా ఉండి మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది లైట్గా. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అదేండి మా హస్బెండ్ గారు చేసే పని అది సక్రమంగా ఉండట్లేదండి. సక్రమంగా ఉండట్లేదా? ఏం పని చేస్తాడు? మన దగ్గర రాళ్ళపల్లని చేసేవారండి. ఆ? రాళ్ళపల్లని చేసేవారండి. ఏం పని అంట? ఏం పనమ్మా? ఏం చేస్తారు? అమ్మాయి నువ్వు గట్టిగా మాట్లాడితే మాట్లాడలే, తర్వాత చేయమ్మా. నీకు ఓపిక లేదు, తర్వాత చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా తమ్ముని గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/6/80 మేడం. 10/6/80. 80. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 3 నుంచి 4 మధ్య మేడం. తెల్లవారితే 7వ తెల్లవారు మేడం. తెల్లవారు మేడం. తెల్లవారు 3 నుంచి 4 మధ్యన. సరే, పేరేంటండి? జమ్మన్న మేడం. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురువారు. నమస్తే. 9 రాత్రి తెల్లారితే 10వ తారీఖా? అవును అల్లే మేడం. 10వ తారీఖు సార్ గురుజీ. నేను కూడా 10వ తారీఖు గురించి అడుగుతున్నా, చెప్పు. ఉదయం 3 నుంచి 4 మధ్యన మేము. ఎవరిది ఈ జాతకం? మా తమ్ముడి గురుజీ. తమ్ముడిది. ఓకే, ఏం పని చేస్తున్నాడు? జమ్మన్న మేడం. జమ్మన్న పేరు. ఏం పని చేస్తున్నాడు? వ్యవసాయం కూలి పని గురుజీ. ఓకే, దేని గురించి కావాలి? మ్యారేజ్ లేదు గురుజీ. తర్వాత అతనికి సెటిల్మెంట్ ఏం లేదు, వర్క్ మొత్తం మధ్యలో పనులు పెట్టాయి. ఓకే, జాతక పరంగా నాగదోషం కనబడుతుంది ఒకటి, అంత తప్ప వేరే ఏం లేదు. నాగదోషాన్ని నాగపరిహారం చేయించండి. ఎక్కడ గురుజీ? మన హైదరాబాద్లో చేస్తున్నాం. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ 2 కలిపి చేయాలి. ఓకేనా? ఎంత గురుజీ ఖర్చు? ఫోన్ చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది చూడు, కింద స్క్రీన్ మీద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుంది, దానికి కాల్ చేస్తే ప్రతిష్ఠ ఎట్లా చేయాలని అడిగితే చెప్తారు వివరాలు, దాని నియమాలు, దాన్ని ఎట్లా పాటించాలి, ఎట్లా రావాలి, ఏమేమి నియమాలు పాటించాలన్నీ వివరాలు చెప్తారు. ఓకేనా? మంచిది గురుజీ. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. ఓకే, చెప్పండి మీ వారి డేట్ ఆఫ్ బర్త్. 84 డేట్. 5వ నెల అమ్మా? 5వ నెల. ఓకే, తారీఖు? 6వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 6 to 9 లోపండి, టైం కరెక్ట్గా తెలియదు. 6 నుంచి 9 లోపు మార్నింగ్. ఓకే, మీ వారి పేరు? సత్యకిషోర్. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పమ్మా. టీవీ దగ్గర మేడం, నేను అట్లా. అమ్మాయి నువ్వు మాట్లాడేది కొద్దిగా వినపడుతుంది. ఇక్కడ అందరూ చెప్తున్నాం, ప్రతి కాలు వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఎవరైనా సరే మ్యూట్లో పెడితే చక్కగా చెప్పడం జరుగుతుంది. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? మా వారు కొంచెం చికాకుగా ఉంటున్నారు, దాని గురించి అడుగుతున్నా. డబ్బులు కూడా సంపాదించున్నారు. ఆయన పేరేంటి? సత్యకిషోర్ అండి. జాతకపరంగా నాగదోషం ఉంది, కానీ డబ్బులు బాగానే సంపాదిస్తాడు కదా.
సంపాదిస్తారు కానీ ఏం నిలబట్టలేదు. ఏం పని చేస్తుంటాడు? ఆర్టీఓ ఏజెంట్ అండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది, ధనానికి లోటు ఉండదు, డబ్బులు బాగానే సంపాదిస్తాడు. ఎంత వేగంగా సంపాదిస్తాడో అదే వేగంతో ఖర్చు అవుతాయి. అవునా? నాగప్రతిష్ఠ వినమ్మా, ఆ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేయించు. ఈ రెండు చేస్తే డబ్బు నిలబడుతుంది. ఇప్పటికే ఈయన చాలా ఖర్చు పెట్టాడు. అవునా? నేను చెప్పింది చెయ్యి, ఈ రోజు వచ్చే డబ్బు నిలబడుతుంది. లేని పక్షంలో వదిలేస్తే 49, 48 వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/7/1992. సమయం చెప్పండి. 11:35 PM మేడం, నైట్. 3/7/1992 9:35 కదండి? 9:35 11:35. 11:30. ఓకే, మీ పేరు? మదన్మోహన్ రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి కాల్ చేస్తున్నా మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పు నాయనా. నమస్తే గురుజీ. నమస్తే. సార్, ఇట్లా మేము బిజినెస్ పెట్టాలనుకున్నాం సార్. నాది ఫార్మసీ అయిపోయింది, అదే మెడికల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము, మెడికల్ స్టోర్. ఓకే, అది ఏ విధంగా ఉంటుంది సార్ గురుజీ? నీ పేరేంటన్నావు? మదన్మోహన్ రెడ్డి. ఓకే, బ్రహ్మాండంగా ఉంది, పెట్టేసేయి, కళ్ళు మూసుకొని పెట్టు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకేనా? సరే, రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో 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 అమ్మ, టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి త్వరగా. డేట్ ఆఫ్ బర్త్ 1992 ఆగస్టు 23. ఇయర్ చెప్పండి మరొకసారి. 23/1992. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి మాట్లాడండి, లేదంటే మళ్ళీ కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. అలాగే కూడా గురుగారిని నేరుగా సంప్రదించాలి అనుకునేవారు కూడా రేపొద్దున 14వ తారీఖున గురుగారు చేయించే శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, అలాగే నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజలో కూడా మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా ఈరోజు కాల్ చేసిన ప్రతి కాలర్ కూడా టీవీ వాల్యూమ్ చూస్తూ మాట్లాడుతున్నారు, లేదంటే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది కనుక మా కాల్ కలవలేదు, ఈరోజు గురుగారితో మాట్లాడలేకపోయాం అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్, నేరుగా గురుగారితో ఫోన్ అపాయింట్మెంట్ గురించి కూడా కనుక్కోవాలి అనుకునేవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. గురుగారు, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 31/7/2001 రాత్రి 12:05. సమయం ఏంటమ్మా? 12:05. అవునండి. 2001 ఫిబ్రవరి 28 కదమ్మా? ఫిబ్రవరి 28 అండి? కాదండి, సరే, జూలై 30 7వ నెల 2001. 12:05 జూలై 31. పాప పేరమ్మా? హిమబిందు. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. అమ్మాయి పెళ్లి గురించి అమ్మాయికి కుజాష్టమ దోషం ఉంది, కుజ దోషం బలంగా ఉంది. ఏదైనా దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా, ఒకటి లేదా? ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? కుజ దోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, తర్వాత కదలి వివాహం, ఈ 3 చేస్తే వచ్చే సంబంధం మంచిది వస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కాపురం చేస్తారు. ఇది చేయకుండా పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 6, 1985 అండి. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 5:30 అండి. ఓకే, తెల్లవారితే 7వ తారీఖా? అవునండి. లేదండి, ఉదయం 5:30కి.
సరే గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది ఈ జాతకం? నాదే గురువు గారు. ఏది బయటికి చెప్పవుగా, నువ్వు అంతా దాచిపెట్టుకుంటావు, అంతా లోపల అవునా కాదా? అవునండి. ఎందుకు, ఏం దాచుతావు ఏంటి? ఏం దాచిపెడతావమ్మా అంత చెడు? చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? జాతకం ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని జాతకం అడుగుతున్నా. నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఓపెన్గా మాట్లాడకపోవడమే పెద్ద ప్రాబ్లం, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే గురువు గారు. జాతకం అనేది ఏం తెలుస్తుందంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనలో ఉన్న పొరపాట్లు ఏంటి అది చూపించేదే జాతకం, గుర్తుపెట్టుకో. ఫస్ట్ నువ్వు మార్చుకోవాల్సింది నేను చెప్పిన లక్షణం మార్చుకుంటే అన్నీ బాగుంటాయి. ఓకేనా? అదే గురువు గారు. అది నేను చెప్పింది చెయ్యి, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. జాతకం అంతా బాగుంది, మంచి సంతానం కలుగుతుంది, అన్నీ బాగున్నాయి. నీ ఆలోచన విధానం మారాలి. ఓకేనా? సరే గురువు గారు. అలాగే ప్రతి మాసంలో కూడా గురుగారి పీఠంలో నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ గట్రా నెరవేరుస్తున్నారు కదా, మరి వాటికి సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి? 28 జూన్ ఓకే 1991 ఓకే, సమయం చెప్పండి. 12:50 PM మేడం. ఓకే, పేరు? మధ్యాహ్నం 12:50. పేరు చెప్పండి అమ్మా. మా తమ్ముడి కోసం అండి, సంతోష్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. మీ వాడికి ఇంకా స్థిమిత పడలేదు ప్రజెంట్? ఇది మా తమ్ముడిదే అండి. కొంచెం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. అవును. ఏమన్నా పరిష్కారాలు ఉన్నాయా గురువు గారు? మీ వాడు కాస్త తిక్కగా ఉంటాడా? ఏంటి గురుగారు? మీ వాడు కాస్త తిక్కగా ఆలోచిస్తాడా లేదా అని అడుగుతున్నా. తిక్కగానే ఆలోచిస్తాడండి. ప్రాబ్లం మీ వాడి దగ్గర ఉంది, గుర్తుపెట్టుకో. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు శ్రీదివ్య. ఉన్నది మొత్తం తప్పు మీ వాడి దగ్గరే. అవునా కాదా? అవునా కాదా? అవును గురువు గారు. అది సరి చేయాలి ఫస్ట్. జాతకపరంగా దోషాలు ఉన్నాయి. కుజుడు, రాహు, చంద్రువు దోషాలు కనపడుతున్నాయి బలంగా. నాగదోషం, పైగా శని,
ఇవన్నీ చేస్తే వాళ్ళు కలిసి ఉంటారు. చేయకుండా వదిలిపెడితే కలిసి కాపురం చేయడం చాలా చాలా కష్టం. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఇప్పుడు పర్వాలేదు, కానీ అన్ని ఇప్పుడే రైట్ అంటాడు, ఇప్పుడే రాంగ్ అంటాడు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మీ వాడి గురించి చెప్తున్నా, తప్పు మొత్తం మీ వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఏ ఆడ మనిషి అయినా ఎన్నాళ్ళు తట్టుకుంటుంది? దానికి ఒక టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు మీ తమ్ముడు టైం నడుస్తుంది, ఆ అమ్మాయి టైం వచ్చినప్పుడు అప్పుడు వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1990 మ్మ్. మార్చి 3 నెల 25వ తారీఖు. 8వ తారీఖా? 25 అండి. 25. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 6:30 అండి. మీ పేరు? రాజు అండి, రాజు. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా రాజు, ఏం చేస్తుంటావు? నమస్తే సార్. ఏం పని చేస్తుంటావు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఏం అంత డల్గా మాట్లాడుతున్నావు? అండి అంత డల్గా మాట్లాడుతున్నావు, ఏమైందంటున్నా? లేదండి, ఇదే వ్యాపారం బాగానే చేస్తావు, మంచి మంచి డీల్స్ చేస్తావు, కానీ దగ్గరకు వచ్చేటప్పటికి అడ్వాన్స్ ఇచ్చే సమయంలో జారిపోతుంటాయి. అవునా కాదా? అండి అడ్వాన్స్ ఇచ్చే సమయంలో ఇప్పుడు ఒక ల్యాండ్ చూపిస్తావు, అంతా ఓకే అంటారు, టోకెన్ అమౌంట్ ఇచ్చేటప్పుడు అయిపోతుంది డీల్. అవునా కాదా అంటున్నా? ఒకటి సెట్ అవుతుందండి, ఒకటి సెట్ అవుతుంది. అట్లా మిస్ అవుతుంటుంది దాదాపుగా. నాగదోషం ఉంది. ఓకేనా? గురుగారు చెప్పు. చదువుతున్న వృత్తి గురించి కదా, నువ్వు గట్టిగా మాట్లాడాలి, హుషారుగా మాట్లాడాలి. తర్వాత ఫోన్ చేయి. నువ్వు ఎక్కడో నూతిలో మాట్లాడదు, ఓపిక లేనట్టుగా, చేతకానట్టుగా. మగపిల్లాడివే కదా, గట్టిగా మాట్లాడచ్చు కదా. తర్వాత చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకుందామని. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 30, మ్మ్. 1997. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయము 5:20. ఓకే, బాబు పేరు? నిఖిల్ కుమార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హన్మకొండ డిస్ట్రిక్ట్ అండి. సరే, గురుగారు ఉన్నారా, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబు గురించి అండి, తనకి జాబ్ గురించి తెలుసుకుందామని జాబ్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేశానండి. నాగదోషం ఉంది, తర్వాత గురుడు నీచపడ్డాడు, ఇవన్నీ బలమైన, చంద్రుడు నీచపడ్డాడు, ఇవన్నీ బలమైన దోషాలు. ఓకేనా? చంద్రుడికి గురుడికి జపహోమాలు చేయడం, నాగప్రతిష్ఠ, ఆశ్రయ బలిపూజ, ఈ రెండు చేస్తే పిల్లాడికి జాబ్ వస్తుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 28/4/2000 మేడం. ఓకే, సమయం చెప్పండి. 7:10 AM మేడం. ఓకే, మీ బాబు పేరు? గగన్ కుమార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ECIL మేడం, విజయలక్ష్మి నా పేరు. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చదువు అయిపోయిందా? నమస్తే. అయితే మేడం, గురుగారు ఆయన ITI చేసి మామూలుగా ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు. ఇంకా ఆయన ముందు కెరీర్ ఎట్లుంటది అనేసి ఇంకా ఆయన వేరే జాబ్కి వెళ్ళమంటే వెళ్తలేడు బయటికి. గవర్నమెంట్ దాంట్లో చేస్తుండో. గవర్నమెంట్ ఇది ప్రయత్నం చేయట్లే? గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేయట్లేదా? లేదు గురుగారు, ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఇది ఏళ్ళు లేదు, మరి అవి వస్తాయో రావో అనేసి ITI చేసిండు. అయితే ఇంకా దాని వల్ల చేయట్లేదు, మరి చెయ్యొచ్చా? మరి ఏం తీసేశారు గురుగారు. నా మాటను, జాతకం బ్రహ్మాండంగా ఉంది, భయపడాల్సిన పని లేదు. ఒకటి, తర్వాత రవి బుధులు ఉచ్చ స్థితిలో ఉన్నారు, ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ జాబ్కి వెళ్ళినా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినా ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. 100% గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే జీవితం బాగుంటుంది. ఓకేనా? అది చేయించు ఫస్ట్, చాలా బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
మేడం నమస్తే అండి. నేను మా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 అండి, జూన్ నెల, మ్మ్. 1988 అండి. టైం తెలియదు మేడం. ఉదయమా సాయంత్రమా కూడా తెలీదా సుమారుగా? తెలియదు మేడం. ఓకే, తెలియదు మీ మేడం. వారి పేరు? కిషోర్ అండి. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా సమస్య ఏంటి? సార్ నమస్తే అండి. నమస్తే. ఆయన ఊరికే తరచూ కోప్పడతా ఉంటారండి. పని చేస్తారు, బాగానే ఉంటారు, కోప్పడతారు. ఎందుకు కోప్పడతారో తెలియదండి, ఎందుకు గొడవలు పెట్టుకుంటారో తెలియదండి. తరచూ గొడవలు అవుతాయండి. నీ మీద కోపడుతుంటాడా? అవునండి. నీ పేరేంటి? నా పేరు స్వాతి అండి. స్వాతి. ఓకే. అవునండి. సహజంగానే జాతకంలో సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం అంటే సర్పశాప యోగం వినపడుతుందా? ఈ వినిపిస్తుందండి. సర్పశాప యోగం వల్ల కోపం సహజంగా వస్తుంది. ఆ కోపంలో ఎవరైనా ఏం చేస్తాం, విచక్షణ కోల్పోతాం. అంతే కదమ్మా, కోపం ఎక్కువ వస్తే విచక్షణ కోల్పోతాం. ఆయన పేరేంటన్నావు? కిషోర్ అండి. ఇంకా మారితే ఇప్పటికే మారాలి, మరి ఇంకా మారలేదంటే మారకపోవచ్చు. ఇంకా ఆయన నువ్వే సర్దుకోవాలమ్మా, చేసేది ఏం లేదు. ఓకేనా? సరేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం ఇప్పుడు ఫోన్ చేశాను కదా, గురువు గారు కట్ చేస్తారు. రేపు చేయనమ్మా, ఇందాక సరిగ్గా మాట్లాడలేగా. ఇందాక సరిగ్గా మాట్లాడలేదు కదా నువ్వు, అవునా? పైగా నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు. తర్వాత చెయ్యి, డైరెక్ట్ చెయ్యి. మరొక రోజు ట్రై చేయండి. ఒకరికి ఒక రోజు మాత్రమే, మరొకసారి కావాలంటే మరొక రోజు ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి పూర్తిగా. మీరు రోజు చూస్తున్నారా నాగసిద్ధి కార్యక్రమం? రోజు చూస్తామండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడి నుంచి ఇచ్చేరా నుంచి కాల్ సరే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ త్వరగా. 2002 నవంబర్ 2 సమయం చెప్పండి. సాయంత్రం 7 గంటలకి. ఓకే, పాప పేరు? షమిత. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం? మా అమ్మాయిదేనండి, షమిత. షణ్ముఖ. షణ్ముఖ కాదు, షమిత. షణితనా? షణిత. సరే, ఏదైనా ఓకే చెప్పు, ఏం కావాలి నీకు? చదువు బ్రహ్మాండంగా ఉంది కదా. అమ్మాయి చదువు అయిపోయింది, వేరే కంట్రీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం, ముందుకు రావట్లేదు సార్. జాతకం చాలా బాగుంది. విను, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. తర్వాత విదేశాల్లో ఉండేవాడిని పెళ్లి చేసుకుంటుంది ఈ అమ్మాయి. చాలా అద్భుతమైన మంచి భర్త వస్తాడు. కాకపోతే జన్మలగ్నంలో రాహు కాలసర్పదోషం ఉంది. ఈ కాలసర్పదోషం ఉంటే మనం ఏదైతే గోల్ పెట్టుకొని ప్లాన్ చేస్తామో అది ఖచ్చితంగా చివరి నిమిషాలు మిస్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? దీనివల్ల సమయం వృధా అవుతుంది. ఈ అమ్మాయి అనుకున్నట్టు జరగాలన్నా, నేను చెప్పిన సర్వశుభాలు జరగాలన్నా ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా వచ్చేస్తుంది. ఆ పని చేయండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలీదండి, ఆయనది శ్రవణ నక్షత్రం అండి, శ్రావణ పౌర్ణమి రోజు పుట్టారండి. ఓకే, పేరు? పేరు వెంకటశేష ధన్వంతరి అండి. సరే, గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మొత్తం గురువు గారు నమస్కారం. మొత్తం నష్టపోయారుగా. మా వారు బ్యాంక్ లో అప్రైజర్ గా చేస్తారండి. బంగారు పని ఏది కూడా రాణించట్లేదండి, అప్పులు ఎక్కువైపోయాయి. నేనే చెప్తున్నా అంతా స్టోరీ, మొత్తం నష్టపోయారు. 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసామండి. నువ్వు చెప్పింది నేనేనా? నేను చెప్పింది నువ్వు వింటావు? ఫస్ట్ చెప్పు. నువ్వు టీవీ చూస్తున్నావు, తర్వాత చెయ్యి. సరే, ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నాం, దయచేసి మీ గురించే కదా కాల్ చేస్తున్నారు. గురుగారు చెప్పేది మీకు క్లియర్గా అర్థం కావాలి అన్నా కూడా దయచేసి టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడండి. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1-2-29. 1-2-29. 29.
సరిగ్గా చెప్పండి. 89 1 to 18 1989 89. ఓకే, సమయం చెప్పండి. 11:45 PM. ఓకే, పేరేంటండి? 11:45 PM. నర్మదా. నర్మదా. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుండి కాల్ చేస్తున్నాను మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. అదే మా సిస్టర్ గురించి కనుక్కున్నాం, ఎట్లుంటది, మ్యారేజ్ అయ్యింది, లేట్ మ్యారేజ్ అయ్యింది కొంచెం. ఆమెకి ఏ విధంగా ఉంటుందని కాల్ చేసాం. పేరేంటి? నర్మదా. వాళ్ళ ఆయన పేరేంటి? భరత్ రెడ్డి. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఇబ్బందులు ఏం బాగానే ఉన్నారు. అంటే వాళ్ళకి మాది ఇట్లా ఫైనాన్స్ ఏమన్నా బాగుంటుంది అని. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది గురుజీ. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు బాగా కలిసి వచ్చి ఉండాలనే. ఏందా మొన్ననే అయింది, 1 year అయింది మ్యారేజ్ అయ్యి. చూడు, చాలా బాగా కలిసి వస్తుంది భర్తకి, చాలా బాగుంటుంది, ఇబ్బందులు ఏం లేవు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. సంతానం కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది, నాగదోషం కనబడుతుంది. ఓకేనా? సరే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1999 జూన్ 28 అండి. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 7:30 అండి. ఓకే, బాబు పేరు? విజయ్ సాయిబాబు అండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువుగారు. చెప్పు. నమస్తే. మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి గురించి ఏం కావాలి? పెళ్లి గురించి కావాలా, పిల్లల గురించి కావాలా, ఏం కావాలి? జాబ్ గురించి అండి. ఎవరైనా చెప్పాలి ఫస్ట్. నీ సమస్య ఏంటో చెప్తే. పేరేంటి? అబ్బాయి పేరేంటి? విజయ్ సాయిబాను. విజయ సాయి భాను. సాయి అంటారా, భాను అంటారా? బాను అంటారండి. జాతకపరంగా శని దోషం బలంగా ఉంది, దాంతోపాటు నాగదోషం కూడా ఉంది. అవునా? దీనివల్ల పిల్లాడు స్థిమిత పడట్లేదు. వాహనాల మీద ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినాయా, లేవా? ఒకసారి చిన్న జరుగుతూ ఉంటాయి. పూర్తి జాతకం రాయించుకో, ఎవరి దగ్గరన్నా పూర్తి జాగ్రత్తగా రాయించి పెట్టుకో. ఎందుకంటే శని నీచబడితే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి కొన్ని సమయాలలో. అది రాయించుకొని దానికి ఏం చేయాలో రెమెడీ చూసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. January 20, 1995. సమయం చెప్పండి. సాయంత్రం 7:30 ఉబ్బా నక్షత్రం అండి. పాప పేరు? లావణ్య. ఓకే, గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, పెళ్లి చేసావా? పెళ్లి కోసమే చూస్తున్నామండి. జాతకపరంగా కుజదోషం ఉంది, శని దోషం ఉంది. దీనివల్ల పెళ్లి వెనక్కి పోతుంది. శని దోషం, కుజదోషం రెండు బలంగా ఉన్నాయి. హలో, శని దోషము, మాంగళ్య దోషం ఉంది, కుజదోషం ఉంది. వినపడిందా? వినబడిందండి. టీవీ ఆపితే వినపడుతుంది, లేకపోతే లేట్ అవుతుంది. ఓకేనా? టీవీ మొత్తం చిన్నగా పెట్టేశాను. సరే, ఇప్పుడు చెప్పు సమస్య ఏంటి? నీ సమస్య ఏంటో చెప్పు. అమ్మాయి మ్యారేజ్ కోసం అండి. నేను చెప్పింది చెయ్యి. మాంగళ్య దోషానికి శనికి జపహోమాలు, ఆశ్లేష బలిపూజ చేయాలి. ఓకేనా? దాంతోపాటు కదలి వివాహం చేయాలి. వీలుంటే నాగప్రతిష్ఠ కూడా చేయించు. ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్న కళత్ర స్థానంలో. దానివల్ల పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో సంబంధాలు తేడా వస్తాయి. అందుకని చెప్తున్నా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి నా పేరు శ్రవంతి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా? మా బాబు గురించి మేడం. బాబు డేట్ ఆఫ్ బర్త్ నమస్కారం గురు సార్. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మాట్లాడదురు గాని. June 19 మేడం. 2013 మేడం. బాబు కోసం చాలా టెన్షన్. సరే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1:30 పుట్టాడు మేడం. మధ్యాహ్నం ఏకాదశి రోజు మేడం. సరే, బాబు పేరు? సత్యవర్షిత్ మేడం. సరే, ఇప్పుడు మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా, మీ వాడు అసలు మాట అంటలేదా? నమస్కారం సార్. నమస్తే. మీ వాడు నీ మాట అంటలేదా? నమస్తే. చెప్పమ్మా. మా బాబు గురించి టెన్షన్ స్వామి. నీ బాబు గురించి చెప్తున్నా. చాలా టెన్షన్ ఉన్నాను స్వామి. ఏమైంది? టెన్షన్ పడకు. ఏమైంది చెప్పు, నేను చెప్తా మార్గం. నేను ఉన్నా కదా, నీకు మార్గం చెప్తా. జెనెటిక్ ప్రాబ్లం అంటారు స్వామి. జెనెటిక్ ప్రాబ్లం అంటున్నారు స్వామి. ఓకే, పేరేంటన్నావు? సత్యవర్షి స్వామి.
నేను చెప్పింది రాసి పెట్టుకో పేపర్ మీద. అంటావా? చెప్పండి స్వామి. ఈ వాడిని సముద్రంలో వేస్తే కూడా నాకు తెలిసి గట్టిగా 60-70 సంవత్సరాలు బతుకుతాడు. ఓకేనా? స్వామి నేను చెప్పింది రాసి పెట్టుకో. మీ వాడికి పూర్ణ ఆయుష్ ఉంది, ఎటువంటి ఇది లేదు. ఎక్కడెక్కడో తిరిగాము స్వామి, ఆయన గురించి కళ్ళు క్రాస్ ఉన్నాయి, కళ్ళు గదులుతూనే ఉన్నాడు. పుట్టినప్పుడు మంచిగా ఉంటున్నా స్వామి. కాకపోతే ఈయనకు వేరే దోషం కనపడుతుంది. ఆరోగ్యపరమైన సమస్య కాదు, వేరే ఏదో చేశారు ఈయనకి, అటువంటి దోషం కనపడుతుంది. మీకు పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏం స్వామి? మీకు పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు స్వామి. ఏమో స్వామి తెలియదు. ఇంకా ఈయన ఒంటి మీద ఒక రకమైన శక్తి కనపడుతుంది, లేదు ఎవరన్నా ప్రయోగ సంబంధం ఏదైనా చేసి ఉండాలి. రెండిట్లో ఒకటి ఉంటుంది. ఒక పని చేయి, నువ్వు తర్వాత నాకు అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, పూర్తి వివరాలు చెప్తా, ఏం చేయాలో, దానికి ఏం చేస్తే మార్గం దొరుకుతుందో చెప్తా. ఓకేనా? భయపడకు, పూర్ణ ఆయుష్ ఉంది అబ్బాయికి. నాకు తెలిసి 60-70 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాడు. ఓకేనా? అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052246299. ఇట్లాంటి ఏమవుతుంటాయమ్మా పాపం, కొన్ని దోషాలు ఉంటాయి. రాహుకేతు సంబంధించిన దోషాల్లో ఏదైనా గ్రహ బాధలు అంటే పైన బయట గాలి తిరుగుతుంటుంది. గాలి అంటే కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారండి, సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి వచ్చి ఆశిస్తాయి. ఆశించిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది ప్రయోగ సంబంధంగా చేస్తుంటారు, ప్రయోగాలు, ఇది క్షుద్ర ప్రయోగాలు లాంటివి. అటువంటివన్నా వచ్చి ఆశించినవి తప్ప ఈ అబ్బాయి 100% ఎటువంటి దోషం లేదు, ఇది తప్ప వేరే ఏం లేదు. మరి అటువంటి గాలి ధూళి కూడా ఒంటి మీదకి రాకుండా ఉండాలంటే ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? అంటే మాది ఎవరికైనా అనుభవిస్తే కానీ తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు నేను చెప్తే ఎవరికి అర్థం కాదు. ఎవడైతే అనుభవిస్తున్నాడో వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, సామాన్యుడికి తెలియదు. అది కూడా అందరినీ పట్టవు. మళ్ళీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉన్న వాళ్ళకి పట్టవు. కొన్ని దేవగణాలు కొన్ని ఉంటాయి, దేవగణం ఉన్న వాళ్ళకి కనపడవు కూడా. కొన్ని నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, అవి వాడు అనుభవించేవాడికి తెలుస్తుంది బాధ. అది మాకు తెలుస్తుంది చూడంగానే. అట్లా. సరే, మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానమ్మా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/12/1977. సమయం చెప్పండి. సమయం మిట్ట మధ్యాహ్నం 12:12:12. సరే, మీ పేరు? నా పేరు గోపాలకృష్ణ అమ్మా. సరే, గురుగారు మాట్లాడండి. ఎవరు రాశారు సెకండ్లతో పాటు టైము? 12 నిమిషాల 12 సెకండ్లు ఎవరు రాశారంటున్నా టైం? మా నాన్నగారు రాశారు స్వామి. మీ నాన్న చాలా గట్టివాడైతే. నాన్నగారు అప్పట్లో రాశారంటే అదే ఖచ్చితంగా చెప్పారు. ఆ రోజుల్లో 12 సెకండ్లతో పాటు రాశాడంటే మీ నాన్న గట్టివాడే అంటున్నా. సరే స్వామీజీ, సంతోషము. చెప్పు, దేని గురించి కావాలి? స్వామి, నా ఆరోగ్యం నెల రోజులుగా కాస్త ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగాను కొంచెం ఇబ్బందిగా ఉంది. అది ఎట్లా ఏం కదా అని తెలుసుకుందామని. నీ పేరేంటున్నావు? పేరు గోపాలకృష్ణ స్వామి. ప్రజెంట్ దశ బాగలేదు నీది. ఆరోగ్య రీత్యా కొంచెం లెఫ్ట్ లెగ్ చాలా ఇబ్బంది పెడుతుంది స్వామి, ఎడం కాలు. ఆ మాట నువ్వు, ఈ దోషం నీకు ఇప్పటిది కాదు, గత 6-7-8 ఏళ్ల నుంచి ఉంది. నీకు ఇప్పుడు బయటపడింది, అవునా? ఇప్పుడైతే కనపడుతుంది ఎఫెక్ట్. ఓకే, ఏం భయపడాల్సిన పని లేదు. దీనికి పరిహారం అంటే కుజుడికి శనికి జపహోమాలు చేయించు. ఓకేనా? జన్మ లగ్నంలో కేతు ఉన్నాడు, నాగదోషం బలంగా ఉంది. ఈ నాగదోషాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పైగా కేతు మహర్దశ ప్రారంభమైంది. నీకు అనారోగ్య సమస్య పోవాలంటే నాగప్రతిష్ఠ తప్ప రెండవది మార్గం లేదు నాకు తెలిసి. నువ్వు చేయించకుండా వదిలిపెడితే ఇంకా 7 సంవత్సరాలు బాధపడాలి. ఓకేనా? అలాగే గురుగారి పీఠంలో జరిగేటువంటి పూజకు సంబంధించి ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి
కాలసర్ప గ్రహదోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. అలాగే ఈ 14వ తారీఖున ఆదివారం గురుగారు చేయించేటువంటి ఈ పూజాది క్రతువుల్లో మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు, అలాగే ఈరోజు కాల్ కలవలేదు, మేము గురుగారితో చాలా విషయాలు కూడా మాట్లాడాలి, మా సమస్యకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా కాల్ కలవలేదు అని చింతించకుండా మీరు కాల్ చేసి ఫోన్ ద్వారా కూడా గురుగారితో మాట్లాడొచ్చు. కనుక అపాయింట్మెంట్ కోసం కానీ ఈ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. గురుగారు ఇవాళ కార్యక్రమాల్లో కాలర్స్ కినటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.